హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవబోతుంది. మరో 2 డేస్లో బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మెంబర్స్ స్క్వాడ్ని అనౌన్స్ చేయబోతుంది. ఇండియా మ్యాచెస్ అన్నీ ఎక్కడ జరుగుతాయో తెలుసు కదా. ఇండియా మ్యాచెస్ మొత్తం దుబాయ్లోనే జరగబోతున్నాయి. ఇది ఇండియాకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారబోతుందా? ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఎవరెవరు ఉండబోతున్నారు? లాస్ట్ 2 ఇయర్స్ రికార్డ్స్ తీసుకుంటే ఎవరు ఓడిఐలో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరికి కొత్తగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, ఈ థింగ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర ఇప్పుడు మనకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 15 మెంబర్స్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ క్రికెట్ ఎక్స్పర్ట్ ఆర్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ వాళ్ళ మైండ్లో ఒక టీం ఉంది. సో మేము మా టీం లాస్ట్ 2 ఇయర్స్ ఓడిఐ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఒక 15 మెంబర్స్ స్క్వాడ్ని ప్రిపేర్ చేసాం. అది ఇప్పుడు మేము ముందు ఉంచబోతున్నాం. బట్ దాన్ని చూసే ముందు మీరు ఒక క్రికెట్ ఫ్యాన్గా 15 మెంబర్స్ స్క్వాడ్లో ఎవరు ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది కమెంట్స్ రూపంలో చెప్పండి. January 12th లాస్ట్ డేట్ టీమ్ స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి. సో 2 డేస్లో స్క్వాడ్ అయితే బయటకు వస్తుంది. బట్ ఈ లోపు ఇవన్నీ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్. సో మన స్క్వాడ్లో ఓపెనర్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్ రోహిత్ శర్మ, ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియా, అండ్ శుభ్మన్ గిల్. సో ఈ అండ్ వన్ డౌన్ విరాట్ కోహ్లీ. ఈ 3 ప్లేసెస్లో ఎవరికి డౌట్ లేదు. ఈవెన్ మీరు ఎన్ని ప్రెడిక్షన్ చూసినా 100% పీపుల్ ఫస్ట్ 3 ప్లేసెస్ 1, 2, 3 వీళ్ళనే సెలెక్ట్ చేశారు. రోహిత్ శర్మ ఓపెనింగ్ అండ్ గిల్ ఓపెనింగ్, వన్ డౌన్ కోహ్లీ. బికాస్ దే ప్లేడ్ రియలీ వెల్ అండ్ దే సెటిల్డ్ రియలీ వెల్. మనం 2023 వరల్డ్ కప్ చూసుకున్నా, దానికి ముందు 1 డేస్ చూసుకున్నా, 2024లో ఇండియా పెద్దగా ఓడిఐస్ ఆడలేదు. సో 2023 పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని చూసుకున్నా గిల్ చాలా అద్భుతంగా ఆడున్నాడు. అండ్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ గురించి మనం స్పెషల్గా చెప్పుకునే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ 2 డౌన్ ఎవరు వస్తారు అనే దాంట్లో శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడాడు వరల్డ్ కప్లో కూడా. బట్ ఎందుకు శ్రేయస్ అయ్యర్ని మనం కొంచెం బిహైండ్ చూస్తున్నాం అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి శ్రేయస్ అయ్యర్ మన దగ్గరలో లేడు. బికాస్ హీ డింట్ ప్లే T20s టెస్ట్. సో అందువల్ల శ్రేయస్ అయ్యర్ కొంచెం డిస్టెన్స్ అయ్యాడు ఇండియన్ ఫ్యాన్స్కి. బట్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ ప్లేయర్ ఎక్కడా తగ్గలేదు. శ్రేయస్ అయ్యర్ యావరేజ్ మీరు చూసుకున్న 2023లో అండ్ వరల్డ్ కప్లో చాలా అద్భుతమైన యావరేజ్ ఉంది. సో శ్రేయస్ అయ్యర్ అవర్ పిక్. అండ్ ఆఫ్టర్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్. బికాస్ ఈ డిస్కషన్ అయితే చాలా మంది చేస్తున్నారు. కేఎల్ రాహుల్ ఉండాలా, రిషబ్ పంత్ ఉండాలా, ఆర్ ఎవరు కీపర్గా ఉంటే బాగుంటుంది. సో యాజ్ అవర్ పిక్ మేము కేఎల్ రాహుల్నే కీపర్ బ్యాట్స్మెన్గా సెలెక్ట్ చేస్తున్నాం. బికాస్ ఆ కేఎల్ రాహుల్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతని యావరేజ్ చాలా అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ 60+ యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు 2023 ఓడిఐస్లో. సో మీరు చూడొచ్చు కేఎల్ రాహుల్ స్టాట్స్. సో ఇంత మంచి స్టాట్స్ ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ని ఒక బ్యాకప్ ప్లేయర్గా తీసుకోవడం, లేకపోతే ఎక్కడో 15 మెంబర్స్ స్క్వాడ్లో తీసుకోవడం కరెక్ట్ కాదు. హీఈస్ అ ప్రూవ్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫర్ 1 day. సో రిషబ్ పంత్ ఈజ్ గుడ్, బట్ రిషబ్ పంత్కున్న ఎక్స్పీరియన్స్ అండ్ రిషబ్ పంత్ 1 days అది చాలా డేస్ అయింది. సో మేబీ we considered KL Rahul as a better than Rishabh Pant for this Champions Trophy, especially that's going to happen in Dubai. So ఖచ్చితంగా KL Rahul our 5th. And after KL Rahul it is Hardik Pandya, our one of the best all-rounder. సో హార్దిక్ పాండ్యాని చూసి కూడా మనం చాలా రోజులు వన్ సైడ్ T20sలో చూస్తున్నాం. బట్ యాజ్ ఎ ఫుల్ ప్లేయర్ ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా మళ్ళీ ఇండియాకి కప్పు గెలిపించాలనే కోరుకుంటున్నాం. బికాస్ ద పర్ఫార్మెన్స్ హార్దిక్ పాండ్యా చేసిన పర్ఫార్మెన్స్ 2024 T20 వరల్డ్ కప్లో మనందరం చూసాం. ఆ ఫైనల్స్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆఫ్టర్ ద ఐపీఎల్ కమ్బ్యాక్ అనేది. సో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా నెక్స్ట్. సో ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా అవర్ బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ విల్ స్టార్ట్. ఈవెన్ దో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అయినప్పటికీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్. ఆఫ్టర్ దాట్ మనం ఫస్ట్ టీమ్ 11 డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ద నెక్స్ట్ ప్లేయర్ మేము పిక్ చేసేది జడేజా. ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్కి డిస్కషన్ ఉంది, అక్షర్ పటేల్ ఆర్ జడేజా. సో 15 మెంబర్స్ స్క్వాడ్లో వీ వాంట్ బోత్, అక్షర్ ఉండాలి, జడేజా ఉండాలి. బికాజ్ ఇద్దరి ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇద్దరి స్పిన్ ఖచ్చితంగా టీంకి అవసరం అవుతుంది. బికాజ్ బోత్ ఆర్ నాట్ ఓన్లీ బౌలింగ్ ఆల్రౌండర్స్, దే ఆర్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కూడా. సో ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ అవసరం. సో యాజ్ అ ప్రిఫరబుల్ టీమ్ 11 మేము జడేజాని పిక్ చేస్తున్నాం. అండ్ నౌ బికమ్ 6 players. So next, 7 players. Next, it is Bumrah, Siraj, Shami. 3 fast bowlers. సో ఖచ్చితంగా వాళ్ళ టీంలో ఉండాలి. బికాస్ దుబాయ్ పిచ్ గురించి మీరు చూస్తే ఇట్స్ అ బౌలింగ్ పిచ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్
బౌలింగ్ బాగుంటే బౌలింగ్‌కి అనుకూలిస్తది. ఎక్కువ పిచ్ బౌన్స్ కొంచెం బావుంటది. స్వింగ్ అయితది కాబట్టి. సో, 3 ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా, షమి అండ్ సిరాజ్. షమి వచ్చి మంచిగా కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాం. వరల్డ్ కప్‌లో ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడో, అదే విధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో పెర్ఫార్మ్ చేస్తే ఈసారి కప్పు మాత్రం మిస్ అవ్వదు గ్యారంటీగా. ఇంకా రిమైనింగ్ వన్ పర్సన్ కుల్దీప్ యాదవ్. హీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఆన్ గోయింగ్ స్పిన్నర్. చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో, ఖచ్చితంగా కుల్దీప్ స్పిన్‌ని ఇండియా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని మనకు అనిపిస్తుంది. అవర్ టీమ్ 11 ఈస్ రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, షమి, సిరాజ్ అండ్ కుల్దీప్ యాదవ్. సో, ఇది మా 11. సో, రిమైనింగ్ 4 ప్లేయర్స్ మేమేం పిక్ చేసామంటే యాజ్ ఎ ఓపెనర్‌గా ఒక బ్యాకప్ బ్యాట్స్‌మెన్ జైస్వాల్. బికాజ్ జైస్వాల్ ఫామ్ మనం అందరం చూస్తున్నాం. ఆల్రెడీ టీ20స్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. టెస్ట్‌లో ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. సో, వన్‌డేలో కూడా ఖచ్చితంగా జైస్వాల్‌కి ఛాన్స్ ఇవ్వాలి. బికాజ్ కేమ్ ఫ్రమ్ అండర్ 19 నుంచి వచ్చింది వన్‌డేలో ఆడే వచ్చాడు. చాలా బాగా ఆడాడు అండర్ 19 వరల్డ్ కప్ ఆ సీజన్ మీకు గుర్తుంటే. సో, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతను మనం మిస్ చేయలేం. ప్రెజెంట్ ఉన్న ఫామ్ కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు జైస్వాల్. సో, ఖచ్చితంగా జైస్వాల్‌ని అయితే పిక్ చేసుకోవాలి యాజ్ ఎ బ్యాకప్ ఓపెనర్ ఆర్ బ్యాట్స్‌మెన్. అండ్ ఇంకో పర్సన్ యాజ్ అ బ్యాకప్ మనం ఆల్రెడీ అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకున్నాం. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యాకప్ పర్సన్. సో, జైస్వాల్ అండ్ అక్షర్ పటేల్. ఇంకా ఇద్దరు బ్యాకప్ ఎవరు? సో, ఈ ఇద్దరు ప్లేయర్స్‌కి చాలా డిస్కషన్ నడుస్తుంది. మనకు బౌలర్ కావాలా? వికెట్ కీపర్ బ్యాకప్ కావాలా? ఆర్ బ్యాట్స్‌మెన్ కావాలా? సో, ఎవరు ఆల్రౌండర్ ఉండాలని. సుందర్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి అండ్ రిషబ్ పంత్, సంజు శాంసన్, సో, హర్షదీప్ సింగ్ వీళ్ళందరి మధ్య ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. బట్ మేము పిక్ చేసిన దాంట్లో మనకు ఖచ్చితంగా ఒక ఫాస్ట్ బౌలర్ బ్యాకప్ అవసరం. బికాజ్ బౌలర్స్‌కి ఎక్కువగా గాయాలవ్వడం చూస్తుంటాం. సో, ఫాస్ట్ బౌలర్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. అండ్ అందులోనూ మనకి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆప్షన్ ఉంది హర్షదీప్ సింగ్ ఫామ్‌లో. సో, హర్షదీప్ సింగ్‌ని మేము బ్యాకప్ ప్లేయర్‌గా 15 మెంబర్ స్క్వాడ్‌లో పిక్ చేస్తున్నాం. ఇంకా మిగిలిన ఒక్క స్లాట్‌లో సో, మేము చివరిగా 15థ్ ప్లేయర్‌ని ఖచ్చితంగా కీపర్ గూడా వెరీ క్రూషియల్ గాబట్టి, కీపర్‌కి గూడా ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది గాబట్టి, అండ్ మన టీమ్‌లో ఒకే ఒక్క కీపర్‌నే పిక్ చేశాం గాబట్టి, ఖచ్చితంగా ఒక కీపర్ బ్యాట్స్‌మెన్‌కి ఒక బ్యాకప్ కావాలి. సో, దేర్ రిషబ్ పంత్, సంజు శాంసన్ అని డిస్కషన్ వచ్చినప్పుడు, సో, ఐ థింక్ రిషబ్ పంత్ ఈస్ ద బెటర్ థాన్ సంజు శాంసన్. బికాజ్ సంజు శాంసన్ కన్సిస్టెన్సీ వన్ డేస్‌లో అంతగా చూపియలేదు. బట్ రిషబ్ పంత్ ఆల్సో నాట్ పెర్ఫార్మ్డ్ రియల్లీ గ్రేట్. బట్ రిషబ్ పంత్‌కి 3 ఫార్మాట్‌లో ఆడే ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ రిషబ్ పంత్ ఈస్ లిటిల్ బిట్ బెటర్ అని అనిపించింది. సో, మేము సెలెక్ట్ చేసుకున్న ఈ 15 మెంబర్ స్క్వాడ్ మీరిక్కడ చూడొచ్చు. సో, మీ ఒపీనియన్ ఏంటి? ఈ 15 మెంబర్ స్క్వాడ్ మీద ఎవరినన్నా మార్చాలనుకుంటున్నారా? సో, బీసీసీఐ ఏ 15 మెంబర్ స్క్వాడ్‌ని అనౌన్స్ చేస్తే బెటర్ అనేది మీ ఒపీనియన్ మీరు కమెంట్స్‌లో చెప్పండి. సో, దిస్ ఈజ్ ఇట్. ఇది మా క్రిక్ స్టోరీస్ వాళ్ళ ప్రెడిక్షన్ టీమ్. సో, ఏమొస్తదో మరో 2 డేస్‌లో మనకు క్లారిటీ వచ్చేస్తది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.